శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి కవచం అత్యంత పవిత్రమైనది. కవచము అంటే రక్షణ కలిగించున్నది. శరీరానికి ఒక తొడుగు తొడుక్కుంటే బాణాలు, ఆయుధాలు ఇటువంటి వాటి వల్ల గాయాలు కాకుండా అది మన శరీరాన్ని రక్షిస్తుంది. అందుకని శరీరాన్ని రక్షించేటటువంటి ఆయుధ బాధల నుంచి రక్షించేటటువంటి వస్తువుని కవచం అంటారు. శరీరాన్ని, మనస్సుని సర్వకాల సర్వావస్థలలో ఆధివ్యాధి పీడల నుంచి రక్షించే ఒక దివ్య శక్తి ఈ ప్రపంచంలో ఉన్నది. అదే అమ్మవారి కవచం. అత్యంత పవిత్రమైన ఈ దేవీ కవచమును శ్రద్ధాశక్తులతో విన్నవాడు, పారాయణం చేసినవాడు జీవితంలో ఏ విధమైన పీడ పొందడు, బాధ పొందడు. ఇటు రోగాల నుంచి, మానసిక రోగాల నుంచి కూడా బయటపడతాడు. అనుకున్న పని తక్షణం నెరవేర్చే దివ్యశక్తి ఈ దేవీ కవచమునకు ఉన్నది. ఈ కవచం భక్తితో చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, 10 మంది చేత ప్రశంసింపబడాలి, పూజింపబడాలి అనుకుని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు, పూజలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలు కలిగిస్తుంది. ఇది భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు ఈ కవచమును పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా, చేతబడులు చేసినా ఈ కవచ ప్రభావంతో ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఇంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని మీరందరూ పారాయణము చేసుకోండి, లేదా శ్రద్ధతో వినండి. రెండింటి ఫలితము ఒకటే. అస్య శ్రీ లలితా కవచస్తవరత్న మంత్రస్య ఆనంద భైరవర్షిః అమృత విరాట్ ఛందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా. ఐం బీజం హ్రీం శక్తిః శ్రీం కీలకం మమ శ్రీ లలితాంబా ప్రసాద సిద్ధ్యర్థే శ్రీ లలితా కవచస్తవరత్న మంత్ర జపే వినియోగః. ఐం అంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః శ్రీం మధ్యమాభ్యాం నమః శ్రీం అనామికాభ్యాం నమః హ్రీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః. ఐం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహా శ్రీం శిఖాయై ఫషట్ శ్రీం కవచాయ హుం హ్రీం నేత్రత్రయాయ వౌషట్. ఐం అస్త్రాయ ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం శ్రీ విద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. పంచపూజాం కృత్వా యోని ముద్రాం ప్రదర్శ్య కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకం. ఈకారచక్షుషీ పాతు శ్రోత్రే రక్షేల్లకారకః. హ్రీంకారః
పాతు నాసాగ్రాం వక్త్రం వాగ్భవసంజ్ఞికః హకారః పాతు కంఠం మే సకారః స్కంధదేశకం కకారో హృదయం పాతు హకారో జఠరం తథా లకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకం కామకూటః సదా పాతు కటిదేశం మమావతు సకారః పాతు చోరుమే కకారః పాతు జానుని లకారః పాతు జంఘే మే హ్రీంకారః పాతు గుల్ఫకౌ శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా మూలమంత్రకృతం చైతత్కవచం యో జపేన్నరః ప్రత్యహం నియత ప్రాతస్తస్య లోకావశం వదాః. శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిదే నీరాజనం. పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. బంగారు హారాలు సింగారములకెల్చు అంబికా హృదయకు నీరాజనం. శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం. పాశాంకుశ పుష్ప బాణ చాపధరికి పరమ పావనమైన నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం. కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడే కాత్యాయనికి నిత్య నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. చిరునవ్వులులికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం. కలువరేకుల వంటి కన్నులా తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. ముదమారమోమున ముచ్చటగ ధరిల్చు కస్తూరి కుంకుమకు నీరాజనం. చంద్రవంకను శిరోమకుటముగదాల్చు సౌందర్యలహరికిదే నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం. శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికిదే నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం. జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం. ఆత్మార్పణతో నిత్య నీరాజనం. బంగారు తల్లికిదే నీరాజనం. అంబ నీకిదిగో మంగళం. త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం. మంగళం.
మంగళం